లవ్లీ సిస్టర్లో గుడ్ నైట్. ఈవినింగ్ సూప్ చేస్తున్నాను. ఇదేం సూప్ అంటే పంప్కిన్ ఉంటుంది కదా, గుమ్మడికాయ సూప్ చేస్తున్నాను. సరేనా? గుమ్మడికాయ సూప్ చేస్తున్నాను. వైట్ రైస్ పెట్టుకున్నాను. ఇదేమో దద్దోజనం చేస్తున్నాను, అందుకని సమ్మగినట్టు వలుచుకున్నాను. దద్దోజనం రెడీ చేసుకున్నాను, తాలింపు పెట్టుకోవడం. సరేనా? ఏంటి ఫ్రెండ్స్, బాగున్నారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అమ్మ నాన్న ఉంటే కదా మనం ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు ఎంతగానో నిర్లక్ష్యం చేస్తారు. చాలా తప్పు అది. తల్లిదండ్రులు లేకపోతే మనం రాం కదా. సరేనా? నాకు మొన్న బాగాలేదు ఫ్రెండ్స్. అసలు వారం రోజులు దగ్గు, జ్వరము, రొంప. అందులో వీడియోలు చేయలేదు. వంట కూడా చేసేదాన్ని కాదు, పడుకునేదాన్ని. ఏం చేద్దాం, పరిస్థితిని బట్టి బాగున్నా బాగోపోయినా కష్టపడాలి కదా. కష్టపడకుండా ఏది రాదు కదా. కష్టపడి వచ్చింది ఏంటో తృప్తి వేరు ఫ్రెండ్స్. కానీ మన అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. మన అక్క చెల్లెళ్ళే, మన అన్నదమ్ములే మనల్ని మోసం చేసిన బయట ఎవరు కాదు. కానీ మనుషులు మోసం చేసినంతరాన్ని మనం మోసపోం, కానీ ఆ భగవంతుడి పైన మోసం చేయాలంటే అప్పుడు అర్థమైందా? ఏది కావాలన్నా భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. కానీ చాలామంది ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఏదో అంటారు చూడు, అలాగా ఇదిగా చూస్తారు. అలాగే ఎప్పుడు ఎవరిని చూడొద్దు. అలాగా భగవంతుడు ఏ మనుషులో ఏది పెట్టాడు, ఎవరైతే చేయన్నారో వాళ్ళే బాగుంటారేమో. ఎప్పుడైనా నిజంగా మాట్లాడకూడదు. ఈరోజుకి మీ దగ్గర ఉండొచ్చు, రేపు నా దగ్గర ఉండొచ్చు. డబ్బుకి ఏమీ ఇది కాదు. అది ఎక్కడ మంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి గర్వపడ్డాం అనుకో, కింద పడిపోతాం. నీకు ఉంటే తిను, కానీ ఒక అధిక మనిషిని హేళన చేయొద్దు. ఓకేనా?